జగదేక వీరుడు. పూర్వం ఆనందనగరాన్ని నిత్యానందుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతడికి భాసురాంగి అనే ఒక్కగానొక్క కుమార్తె. భాసురాంగి నిజంగా పేరుకు తగిన అందగత్తె, జగదేక సుందరి. ఆనాటి రాజపుత్రుల్లో ప్రతి ఒక్కడు ఆమెను వివాహం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేవారు. చివరికి ఇదొక గడ్డు సమస్యగా తేలింది. రాకుమారి వివాహ విషయమై రాజు, మంత్రి మొదలైన ప్రముఖులంతా తలలు బ్రద్దలు కొట్టుకునేవారు. నా భర్త కాబోయేవాడు తప్పక జగదేక వీరుడై ఉండాలి. మన పొరుగు రాజైన వజ్రకాయుణ్ణి మించిన వీరులు లేరు కదా, అతనిని జయించిన వాడే నా భర్త అవుతాడు అన్నది రాకుమార్తె. ఈ వార్త రాజుకు తెలిసింది. రాజు తన కుమార్తె తెలివితేటలకు అచ్చెరు ఉందాడు. తనకు సమీపంలో ఉండే తిమిరద్వీపాన్ని పాలించే వజ్రకాయుడు మహాక్రూరుడు, బలశాలి అన్నది లోకవిదితమే. ఈ దెబ్బతో వాడి మరణం, తన కుమార్తె వివాహం ఒక్కసారిగా అనుకున్నాడు. వజ్రకాయుణ్ణి జయించిన వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని రాజు ప్రకటించాడు. వెంటనే ఎక్కడెక్కడ ఉన్న రాకుమారులు తిమిరద్వీపానికి బయలుదేరారు. తిమిరద్వీపం ఒక చిన్న రాజ్యం. ఆనందనగరానికి ఆ ద్వీపానికి మధ్య ఒక చిన్న సముద్రపు పాయ అడ్డు. ఆ ద్వీపపు రాజైన వజ్రకాయుడు మహాబలశాలి. అతడు మరొక దేశం మీదకి దండెత్తేవాడు కాదు. తన ద్వీపంలోకి ఎవడు వచ్చినా శాస్తి చేయకుండా వదిలేవాడు కూడా కాదు. రాజకుమారులు ఒక్కరొక్కరే తిమిరద్వీపానికి బయలుదేరారని చెప్పాము కదా. వజ్రకాయుడు మహాబలశాలి అని, అజేయుడని తెలిసిన భాసురాంగిని వివాహం ఆడవచ్చుననే ఆశతో చాలామంది తెగించి ముందుకు వచ్చారు. తిమిరద్వీపానికి ఎదురుగా యువతలి సముద్రపు ఒడ్డున చిన్న పడవల రేవు ఒకటి ఉన్నది. పడవ ఎక్కి ఆ చిన్న సముద్రపు పాయ దాటి తిమిరద్వీపంలో దిగడం ప్రారంభించారు వారంతా. మొట్టమొదట వజ్రకాయుడితో యుద్ధానికి తలపడే అవకాశం కాంచన దేశ రాజకుమారుడికి కలిగింది. సముద్రపు యువతలి ఒడ్డున వేలాది ప్రజలతో నిత్యానందుడు, రాజకుమార్తె వేచి ఉన్నారు. తిమిరద్వీపంలో దిగిన తరువాత కనీసం 1 గంట కాలమన్నా గడవక ముందే కాంచన దేశపు రాకుమారుడు సముద్రం వైపు పరిగెత్తుకు రావటం అందరి కళ్ళా పడింది. మరొక గంట కల్లా రాజకుమారుడు ఈ రేవులో పడవ మీద నుంచి దిగాడు. ప్రజలు రాజు ఏం జరిగిందని ప్రశ్నించకముందే, అయ్యా, నా కుడి చేతి చిటికిన వేలు నరికి వేశాడు, బాధ బాధ, వైద్యులెవరూ లేరా అంటూ కేకలు పెట్టసాగాడు. కాసేపటికల్లా వజ్రకాయుడు ఏం చేసింది అందరికీ తెలిసిపోయింది. తిమిరద్వీపంలో కాంచన దేశపు రాజకుమారుడు దిగటంతోనే వజ్రకాయుడే స్వయంగా వచ్చి కత్తి యుద్ధంలో అతన్ని ఓడించి తక్కిన రాజకుమారులకు హెచ్చరికగా ఉండేట్టు కుడి చేతి చిటికిన వేలు మాత్రం నరికి ప్రాణాలతో పోనిచ్చాడు. వేలు నరికి వదిలాడు, మెడ నరికాడు కాదు అంటూ అక్కడ చేరిన ప్రజలంతా వారిలో వారు నవ్వుకున్నారు. తరువాత ఇంకొక దేశపు రాజకుమారుడు తిమిరద్వీపానికి బయలుదేరాడు. అతడికి ఓటమి కలిగింది. కుడి చేతి చిటికిన వేలును మాత్రం కోసి వజ్రకాయుడు అతన్ని ప్రాణాలతో వదిలేశాడు. ఈ విధంగా 10-15 రోజులయ్యేసరికి దేశాల నుంచి వచ్చిన రాజకుమారులందరికీ వజ్రకాయుడు చిటికిన వేలు నరికి పంపడం మామూలైంది. ఏ రాజకుమారుడి హస్తాన్ని చూసినా 5 వేళ్లకు బదులు 4 వేళ్లే కనిపించసాగాయి. వాళ్ల బతుకు తలవంపులైపోయింది. పరిస్థితులు ఇలా తయారయ్యేసరికి నిత్యానందుడు దిగులుపడిపోయాడు. రాజకుమార్తె భాసురాంగి కూడా కలవరపడింది. అప్పటికి 100ల కొద్దీ రాజకుమారుల చిటికల వేళ్లు వజ్రకాయుడి కత్తికి బలి అయిపోయాయి. తర్వాత ఏం చెయ్యటమా అని అందరూ ఆలోచిస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఒక యువకుడు రాజదర్శనం కోసం వచ్చాడు. ప్రభు, నేను రాజకుమారుణ్ణి కాదు, ఒక కాపు బిడ్డని. ఒకవేళ నేను వజ్రకాయుడిని జయిస్తే నాకు తమ పుత్రికను ఇచ్చి వివాహం చేస్తారా అని అడిగాడు. రాజు మంత్రికేసి
కూతురుకేసి ఓ మారు చూశాడు. సరే అన్నట్టు వాళ్ళు తలలు ఊపగానే వజ్రకాయుడిని జయించిన వాడు ఎవడైనా తప్పక జగదేక వీరుడే అవుతాడు. అలాంటి వాడికి తప్పక నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అన్నాడు రాజు. ఆ వచ్చిన కాపు యువకుడు సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. వజ్రకాయుని చేత ఓడింపబడిన ప్రతి ఒక్కడికి కుడి చేతికి 4 వేళ్లు మాత్రమే ఉండటం అనేది ఇదివరకే మనకు తెలుసు. ఒకసారి సముద్రం దాటి ఆ ద్వీపాన్నించి కుడి చేతికి ఉన్న 5 వేళ్లతోనూ బయటపడగలిగితే వాడు ఆ వజ్రకాయుడిని జయించినట్టే అనుకున్నారు రాజు ప్రజలును. ఈ సంగతి అంతా ఎరిగి ఉన్న ఆ కాపు యువకుడు గడ్డి కూసే కొడవలి తప్ప మరే కత్తి పట్టుకోవటం చేతకాకపోయినా ధైర్యంగా వజ్రకాయుడి మీదకు యుద్ధానికి బయలుదేరాడు. వేలాది ప్రజలు రాజు అంతా అతన్ని సాగనంపారు. కాపు యువకుడు తిమిర ద్వీపంలో దిగి కాలు పెట్టగానే వజ్రకాయుడు తళతళ మెరిసే కత్తితో తారసపడ్డాడు. ఎంతమందికి వేళ్ళు నరికి పంపినా ఇంకా ఈ ద్వీపానికి వస్తూనే ఉన్నారు. ఇక సాంతం మనిషినే నరికేస్తా, పీడ వదులుతుంది అంటూ హుంకరించాడు. దానికి కాపు యువకుడు వినయంగా, మహాప్రభు, నేను మీ మీద యుద్ధం చేయకుండానే ఓటమి అంగీకరిస్తున్నాను. ఆ చిటికిన వేలు కాస్త నరికి పుచ్చుకున్నారంటే నా దారిని నేను పోతాను అన్నాడు. వజ్రకాయుడికి ఈ మాటలు ఎంతగానో ఆశ్చర్యాన్ని కలిగించాయి. అయినా శ్రమ లేకుండానే పని ముగించుకోవచ్చు కనుక సరేనని కాపు యువకుడి కుడి చేతిని పట్టుకుని చివరి వేలు నరికివేసి పొమ్మన్నాడు. కాపు యువకుడు విచారించడానికి బదులు సంతోషిస్తూ పడవ ఎక్కి తీరానికి చేరాడు. పడవ ఒడ్డుకు రాకముందే కుడి చేతితో ఒక పెద్ద కత్తిని ఝుళిపిస్తూ, వజ్రకాయుడు ఓడిపోయాడు, చూడండి నా చేతి వేళ్లను అంటూ కుడి చేతిని ఎత్తి తన 5 వేళ్లను చూపించాడు. అక్కడ చేరిన ప్రజలందరూ జగదేక వీరుడికి జై అని కేకలు వేయసాగారు. వెంటనే రాజకుమార్తె భాసురాంగి అతని మెడలో పూలమాల వేసింది. అయితే అతని చేతికి మొదట్లో 6 వేళ్లున్నాయని ఒక్కళ్ళు కనిపెట్టలేకపోయారు. ఈ కథ నచ్చితే తప్పకుండా నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే అందులో ఉన్నటువంటి మిగిలిన వీడియోలను కూడా చూడండి. నా ఛానల్లో చందమామ కథలు, బేతాళ కథలు, అలాగే కొన్ని దేవుడి గాథలు, పురాణాలు, ఇతిహాసాలు ప్రతి ఒక్కటి ఇందులో ఇమిడ్చాను. తప్పకుండా నా సనాతన కథలు చూసి నన్ను మీ కామెంట్స్, లైక్స్ అలాగే సబ్స్క్రిప్షన్స్తో నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ అందరికీ నా నమస్కారం.